11 కోట్లు రాష్ట్రం మీద అప్పుగా భారంగా ఉంది అధ్యక్ష. ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మీరు అది కూడా యాడ్ చేసి చెప్తాను అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా చెప్తాను మీకు. నెల రోజులే కదా మేము వచ్చింది. అది ఎందుకు చేసామో కూడా చెప్పా. ఇప్పుడు అది చేయకపోతే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు అధ్యక్ష. జిఎస్టిపి 2023-24 14,49,708 కోట్లు అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 27% ఉన్నారు కదా అధ్యక్ష. ఈ రేషియో చూస్తే 49.1% ఉంది అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో పెండింగ్ బిల్లులు మరియు ఇతర బడ్జెట్ అన్నీ కలుపుకొని 49% చేరింది. 49%కి చేరింది అధ్యక్ష. దీన్ని మీరు గమనంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. అట్లాగే ఆర్బీఐ ఈజ్ ఫంక్షనింగ్ అండర్ ది ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్, లెట్ మీ కంప్లీట్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చాలా స్పెసిఫిక్గా బడ్జెట్ రుణాలని బడ్జెటేతర రుణాలని రెండింటిని కలిపి మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే చూస్తామని చాలా స్పష్టంగా ఆర్థిక శాఖ మంత్రి గారు గత సంవత్సరం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది మనందరికీ తెలిసింది. దానికే మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో జిఎస్డిపిలో తీసుకోవాల్సినటువంటి ప్రకటించిన దాన్ని కూడా కుదించుకొని మీరు ఆ లెక్కలు ఈ లెక్కలు కలుపుకొని మీరు ఒక 20,000 కోట్లు 10,000 కోట్లు కుదించుకున్నారు కూడా గత సంవత్సరం. సో అది మీకు కూడా తెలుసు. అట్లాగే అధ్యక్ష కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా అడిగారు అధ్యక్ష. రాష్ట్రంలో కరెంటు ఇబ్బందుల్లో ఉంది. మేము ఉన్నటువంటి సమయంలో పర్ క్యాపిటా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ స్థానం లేకుండా పోయింది. మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి అని అంటున్నాను అధ్యక్ష. ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్టాటిస్టిక్స్ జనరల్ రివ్యూ 2023 దాని ప్రకారమే సార్ 2023 సార్ నేను 2023 మీదే కదా, 2023 మందే కదా. చెప్తాం కదా అవకాశం వచ్చినప్పుడు హౌ డు యూ రిలేటివిటీ థియరీ కదా, హౌ డు యూ కంపేర్ ఇమ్మీడియట్గా ప్రీవియస్ ఇయర్ అని చెప్తాను. సో దాని 2023లో ఇదే ఎక్కడ ఉంది అధ్యక్ష, 10th ప్లేస్లో ఉండి కిలోవాట్ అవర్ పర్ యూనిట్ 2,126 పర్ పర్సన్ పర్ ఇయర్ 10th ప్లేస్లో వెళ్ళాము. ఇది మరి మేం చేసింది కాదుగా, మీరే మొదటి స్థానంలో ఉంది అని చెప్తే మేమేదో మొదటి స్థానం నుంచి 10వ స్థానంలో తీసుకొని రాలేదు అధ్యక్ష. ఇది స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న లెక్కని మీకు చెప్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఇంకా దాన్ని కూడా సరి చేస్తున్నాం, దాని లెక్కలు కూడా చెప్తాం. అట్లాగే అధ్యక్ష జాబ్ క్యాలెండర్ గురించి శ్రీహరి గారు అడిగారు, చాలా సంతోషం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. 10 సంవత్సరాలు అధ్యక్ష ఉద్యోగాల కోసం ఎదురు చూసి గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోళ్ళే రాష్ట్రంలో యువత అంతా తిరుగుతూ ఉన్నారు. 10 సంవత్సరాలు అధ్యక్ష గ్రూప్ 1 పరీక్ష కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, రాష్ట్రంలో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్స్లో తల్లిదండ్రులు పాపం కూలీనాలు చేసుకొని పోగేసిన డబ్బులన్నీ వాళ్ళ కోసం పెట్టుబడి పెడితే 10 సంవత్సరాలు ఒక్క గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా చేయలేకపోయారు. ఒక్కటి కూడా చేయలేకపోయారు కదా. ఎంతమంది తల్లులు కన్నీరు పెట్టారో మీకు తెలియదు కాదు. అటువంటి ఉద్యోగస్తుల కోసం ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్నికల హామీలప్పుడు కూడా చెప్పాము, మేము జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం. ఈరోజు అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమే కాకుండా దానికి కావాల్సినటువంటి అదనపు సిబ్బందిని ఇచ్చాం. ఆ సిబ్బందికి కావాల్సిన 40 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసే ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రూప్ 1 సర్వీస్లో ఇప్పటికే అనుమతించిన 503 పోస్టులకి అదనంగా ఇంకొక 64 పోస్టులు మంజూరు చేయటం జరిగింది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 6,956 నర్సింగ్ ఆఫీసర్లకు నియామక ప్రక్రియ పూర్తి చేసి
పెద్ద ఎత్తున పబ్లిక్గా లాల్ బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులు ఒక్కరికే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పిలిచి, అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకున్నాం, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రండి అని చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒకటే రోజు 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులే మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను, మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి. మీరు ఎప్పుడైనా 6,000 మందికి ఎప్పుడైనా ఇచ్చారా? కానీ 6 కూడా ఈ రైతులు. ఎందుకు అధ్యక్ష? అట్లాగే సింగరేణి కాలేజ్లో 410